ఓకే ఓకే. సో ఒకటి నేను ఇంతకుముందు ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాను. ఏంటంటే అసలు కాశ్మీర్లో ఎందుకు ఎన్నికలు జరగాలి, ఎందుకు అక్కడ ప్రభుత్వం ఉండాలి, పర్మనెంట్ గా కేంద్రపాలిత ప్రాంతం ఉంటే నష్టం ఏంది? మనకు అండమాన్ నికోబార్ ఉంది, లక్షద్వీపుల్లో కేంద్రపాలిత ప్రాంతం ఉంది, ఎందుకు అక్కడ ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ ప్రభుత్వం ఉంటే వచ్చే లాభం ఏంటి? ఎట్లాగో వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడతాయి జమ్మూ కాశ్మీర్ లో. ఎందుకంటే 47 సీట్స్, 90 సీట్లకు 43 జమ్మూ రీజన్, హిందూ డామినేటెడ్ ఏరియా 43 సీట్లు, ముస్లిం డామినేటెడ్ ఏరియా 97% ముస్లిం ఉన్న చోట 47 సీట్లు ఉన్నాయి. అక్కడ అధికారంలోకి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రావు. సో మహబూబా ముఫ్తీ అండ్ ఒమర్ అబ్దుల్లా ఇద్దరు సాఫ్ట్ టువర్డ్స్ టెర్రరిస్ట్ కదా. సో అక్కడ వాళ్ళే అధికారంలో ఉంటే, వాళ్ళు సాఫ్ట్ ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇప్పుడు కేంద్ర బలగాలకి అక్కడ పూర్తి అక్కడ జియోగ్రఫికల్ మీద అవగాహన ఉండదు కదా. సో అది చూపించాల్సింది వాళ్లే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జడ్జిమెంట్ మీరు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు పెట్టండి అని చెప్పింది. ఓకే, ఇంకో 5 సంవత్సరాలు కేంద్రపాలిత ప్రాంతం ఉంటే నష్టమైంది. 5 సంవత్సరాలు కదా, అసలు పర్మనెంట్ గా ఉంటే నష్టమైంది. మన దేశంలో 7 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సరే, ఢిల్లీ, పుదుచ్చేరి లాంటి ప్రాంతాల్లో అసెంబ్లీ ఉండి కేంద్రపాలిత ప్రాంతం ఉన్నాయి. బట్ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దాద్రా నగర్ హవేలీ ఇవి పర్మనెంట్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది లడక్ కాకుండా జమ్మూ కాశ్మీర్ ను అసెంబ్లీ లేకుండా పర్మనెంట్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే నష్టం ఏంది? కేంద్రం చేతిలో ఉండాల్సిన లొకేషన్ కదా అది. కరెక్ట్. నేను యాక్చువల్లీ మీరు చెప్పింది నిజంగా ఐ అప్రిషియేట్ యూ భరత్ గారు. మీరు నిజంగా చాలా మంచి లైన్ తీసుకొని మీరు మీ ఒపీనియన్ చెప్పారు. నిజంగా అంటే అది సొల్యూషన్ కూడా అంటున్నాను. నా పాయింట్ ఒకటి చెప్తాను. యాక్చువల్లీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ లో అక్కడ ఎన్నికైన ప్రభుత్వాలు అనే మాట ఉన్నంత కాలము ఈ సమస్య నడుస్తూనే ఉంది. మీరు చెప్పింది 100% డెమోక్రసీ అన్నది చూడండి. ఇప్పుడు ఇటువంటి చోట ప్రజాస్వామ్యం, అవతల వాడు చంపుతున్నా మేము ప్రజాస్వామ్యం అంటే ఆ తర్వాత శిక్ష వేద్దామంటే కాదు కదా. వాడు ఆలోపు 26 మందిని చంపేశాడు. డెమోక్రసీ మనం పీస్ఫుల్ గా చేయాలి, వాడు గన్తో కాలుస్తున్నా అంటే నడుస్తుందా? నడవదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతుందంతా కూడా ప్రాక్సీ వారే. వాడు యాసియా ఖాన్ ఉన్నప్పుడు కదా, ఇప్పుడు 71 వార్ తర్వాత ఇండియా ఇంటూ 1000 కట్స్ అని అన్నాడు. ఇండియాని 1000 కట్స్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి అప్పటి నుంచే కదా ఈ ఉగ్రవాదుల్ని వీళ్ళని పంపి చేయడము. వాళ్ళు చాలా సింపుల్. వాళ్ళని ఇందాక ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను సార్. యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది అసలు యాక్చువల్లీ చీపెస్ట్ వే ఆఫ్ డిస్ట్రాయింగ్ వన్ కంట్రీ. ఒక రకంగా ఏముంది, ఒక జైషే మహమ్మదో లేకపోతే హిజ్బుల్ ముజాహిదీనో లేకపోతే లష్కర్ ఎ తైబానో వాళ్ళకు వచ్చే ఫండింగ్ ఉండవచ్చు, అది వేరే. బట్ ఒక ఉగ్రవాదిని తయారు చేయడానికి వాళ్ళకి ఇస్తున్న మత్తు ఏంటి అనంటే, ఒక విషయం ఏంటి అనంటే జస్ట్ బ్రెయిన్ వాష్ చేయడమే కదా. బ్రెయిన్ వాష్ చేసి ఒక వెపన్ ఇచ్చి పంపిస్తే అయిపోయింది ఇప్పుడు. సో ఈజీ వేగా మారిపోయింది. దానికి మనం ఏం చేస్తున్నామంటే, మనం చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాం కానీ అసలు యాక్చువల్లీ పెస్ట్ కంట్రోల్ చేసినట్టు చేయాలి నిజానికి. సో ఇప్పుడు భారతదేశంలో మనం మీరు అన్నట్టుగా కాశ్మీర్ లో ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఆయన్ని దిగిపోవాలన్నప్పుడే, జగన్మోహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది, ఫరూక్ అబ్దుల్లా దిగిపోయిన వెంటనే ఆ రాత్రి మారణ హోమం జరిగింది. జెనోసైడ్ ఆల్మోస్ట్. సో అప్పుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉండే. ఒక్కసారి వాళ్ళ చేతిలో 2 ఉంటే ఎలా అయిపోయిందో తెలుసు కదా, మనకు తెలుసు. అలా ఉదంతాలు అనేక. అక్కడ రాజకీయ పార్టీలు, అక్కడ లోకల్స్ ఎంత ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నా వాళ్ళు సాఫ్టే ఉంటారు. అవును. అండ్ ఇంకోటి పుల్వామా అటాక్ సార్. పుల్వామా అటాక్ అప్పుడు మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి. యాక్చువల్లీ నేను కూడా అక్కడ ఆర్మీ వాళ్ళతో మాట్లాడాము ఒకసారి. ఎందుకు జరిగింది ఏంటి అని పుల్వామా నుంచి నేను రిపోర్ట్ చేశాను. యాక్చువల్లీ ఆర్మీ కాన్వాయ్ కి, మామూలుగా ఆర్మీ కాన్వాయ్ వస్తుంది అని అంటే ఈ సివిలియన్ వెహికల్స్ అన్ని ఆపేస్తారు యాజ్ పర్ రూల్, ఆర్మీ రూల్ ప్రకారం. కానీ మహబూబా ముఫ్తీ వచ్చిన తర్వాత ఆ రూల్ ఎత్తేసింది. ఆ రూల్ ఎత్తేయడంతో ఆర్మీ కాన్వాయ్ తో పాటు మిగతా కార్లు కూడా పోయే అవకాశం ఉంది. అట్లాగే వాడు కారు వేసుకొని వచ్చేసాడు, పేల్చేశాడు. సింపుల్. మహబూబా ముఫ్తీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల పుల్వామాలో అంతమందిని మనం కోల్పోవాల్సి వచ్చింది. సో ఇట్లనే చిన్న నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు లైక్ ఆఫ్స్పా ఉంది వాళ్ళకి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. అక్కడ డైరెక్ట్ గా ఎవరైనా సరే ట్రెస్పాస్ చేశారంటే చంపేయచ్చు, అంటే ఫైర్ చేయొచ్చు.
ఇప్పుడు ఆఫ్పా విషయంలో పెద్ద లొల్లి మన అది పార్లమెంట్ ఉండాలండి. సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం లేకపోతే ఎట్లా వాళ్ళు పనిచేస్తారు? కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ కమ్యూనిస్టులు, లేకపోతే వాళ్ళు ఏం ఆర్మీకి ప్రత్యేక బలగాల చట్టం లేకపోతే ఎట్లా వాళ్ళు కూడా పనిచేయాలి కదా. అవును, నేను అక్కడ ఒక అనంతనాగ్ లో సార్, యాక్చువల్లీ అనంతనాగ్ లో అక్కడ ఒక గుడిలో ఉంటారు ఆర్మీ బేస్ క్యాంప్. ఆయన చాలా సింపుల్ గా చెప్తున్నాడు. మొన్ననే ఒకడు వచ్చాడు, బైక్ మీద వచ్చాడు, ఇట్లా ఒక గ్రెనేడ్ వేసాడు, వెళ్ళిపోయాడు. ఒక్కొక్క ఆర్మీ అధికారి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, నిత్యకృత్యం అయిపోయింది. కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని రిపోర్ట్ అవ్వట్లే. వాడేమో స్టోన్ పెయింటింగ్ చేస్తాడు, జస్ట్ ఒక రాయి పట్టుకుంటాడు, కొట్టేస్తాడు. లేకపోతే పెల్లెట్ గన్స్, మనం పెల్లెట్ గన్స్ వాడినా మనకు తప్పు అయిపోయిన పరిస్థితి. పార్లమెంట్ అట్టుడికాయి కదా చాలా సార్లు. సో మీరు అన్నట్టుగా ఈ సాఫ్ట్ దాని ఏమంటారు, సాఫ్ట్ కార్నర్ తో ఇట్లాంటి వాటిని డీల్ చేయడం అనేది కుదరదు. అండ్ ఈ సెక్యులర్ యాంగిల్ చాలా సార్లు సాఫ్ట్ డీల్ చేసి ఇక్కడికి వచ్చింది ఎగ్జాక్ట్లీ యూపీఏ ప్రభుత్వం.